నమస్కారం. కొన్నిసార్లు ఒకే ఒక్క ఫోటో, ఒకే ఒక్క మాట మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన ఆలోచన గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే మనల్ని మనం సృష్టించుకునే కళ. మన జీవితాన్ని మనమే ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో చెప్పే ఒక అద్భుతమైన ప్రయాణమిది. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి. ఒక గోడను బద్దలు కొట్టుకుని ఒక చిన్నారి బయటకొస్తోంది. అంతేకాదు, తన ప్రపంచాన్ని తనే రంగులతో నింపుకుంటోంది. చూడ్డానికి ఇది ఒక సాధారణ చిత్రంలా అనిపించొచ్చు. కానీ ఇందులో జీవితానికి సంబంధించిన ఒక పెద్ద ఫిలాసఫీ దాగి ఉంది. అదేంటంటే, మన జీవితానికి మనకన్నా గొప్ప శిల్పి ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఈ మాట మీద కొంచెం దృష్టి పెడదాం. నిన్ను నీకన్నా బాగా మలచగల చిత్రకారుడు లేడు. ఆహా, ఇక్కడ మలచగల అనే పదముంది చూశారా? అది చాలా పవర్ఫుల్. ఇదేదో బొమ్మ గీయడం గురించి కాదు, మనల్ని మనం ఒక సంపూర్ణమైన రూపంలోకి చిక్కుకోవడం గురించి. ఈ అధికారం, ఈ శక్తి కేవలం మనకు మాత్రమే ఉంది. బానే ఉంది, మన జీవితాన్ని మనమే మలుచుకోవచ్చు. కానీ ఈ ప్రయాణంలో మనల్ని ఆపేదేంటి? అదే, ఈ పరిమితుల గోడ. చిత్రంలో మనకు కనిపిస్తున్న ఆ బూడిద రంగు గోడ మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులకు ఒక సింబలనమాట. ఈ గోడను కొంచెం దగ్గరగా చూస్తే అది పగిలిపోయి చిరిగిపోయి కనిపిస్తుంది. అంటే ఇది మనల్ని ఆపుతున్నట్టే ఉన్నా దాన్ని ఛేదించడం అసాధ్యమేమీ కాదు అని కూడా చెప్తోంది. ఈ గోడ అంటే కేవలం బయటనుంచి వచ్చే అడ్డంకులే కాదు, మన లోపల మనమే నిర్మించుకున్న అడ్డుగోడలు కూడా. అసలీ గోడ దేంతో కట్టబడింది? ఇటుకలతోనా, సిమెంట్తోనా? కాదు, ఇది మన భయాలతో, మన సందేహాలతో కట్టబడింది. సమాజం ఏమనుకుంటుందో అనే ఒత్తిడి, గతంలో ఫెయిల్ అయ్యామే అనే బాధ, వీటన్నిటికంటే ముఖ్యంగా ఇది నా వల్ల కాదు అని మనకు మనమే సర్ది చెప్పుకునే మన నమ్మకాలు. ఇవన్నీ కలిసే ఒక పెద్ద గోడలా మనల్ని ముందుకెళ్లకుండా ఆపుతాయి. అయితే ఆ గోడ కథలో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు మనం కథలోని అసలు హీరో గురించి మాట్లాడుకుందాం. ఆ హీరో మరెవరో కాదు, మన లోపల ఉన్న చిత్రకారుడే. చిత్రంలోని ఈ చిన్నారిని చూడండి. ఆ చిన్నారే మనలోని ఆర్టిస్ట్కి అడయాళం. మనలోని క్రియేటివిటీకి, మన అసలైన స్వరూపానికి, మన స్వచ్ఛమైన కోరికలకు అదొక ప్రతిరూపం. బయటి ప్రపంచం ఎన్ని గోడలు కట్టినా వాటికి లొంగని మన అంతరాత్మకు అదొక రూపం. మనలోని ఆ అంతరాత్మలో ఏముంది? అపారమైన సామర్థ్యం, పొటెన్షియల్. అది బయటకు వచ్చి ఒక అద్భుతమైన రూపాన్ని తీసుకోవాలని ఎదురుచూస్తూ ఉంటుంది. మనలో దాగి ఉన్న శక్తికి అదే అసలైన మూలం. మనలో పొటెన్షియల్ ఉండటం వేరు, దాన్ని వాడటం వేరు కదా. అక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. అదే ఈ సృష్టి యొక్క చర్య. ఇప్పుడు ఆ గోడను దాటి మన జీవితాన్ని ఎలా సృష్టించుకోవాలో చూద్దాం. ఇది సృష్టికి కావాల్సిన టూల్స్ ఏంటి? అవే ఆ చేతిలోని పెయింట్ బ్రష్, ఆ రంగులు. ఆ బ్రష్ మన నైపుణ్యాలు, మన చేతులైతే ఆ రంగులు మన నిర్ణయాలు, మన ఎంపికలు. ఏ రంగు వేయాలి, ఎలా గీయాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ క్రియేటివ్ ప్రాసెస్ను మనం సింపుల్గా 3 స్టెప్స్లో చూడొచ్చు. మొదటిది, మనలో ఆ శక్తి ఉందని గుర్తించడం. రెండవది, మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి అని బలంగా నిర్ణయించుకోవడం. ఇక మూడవది, అన్నింటికన్నా ముఖ్యమైంది, యాక్షన్ స్టార్ట్ చేయడం. ఆ క్యాన్వస్ మీద మొదటి గీత గీయడం. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి చూస్తే ఏమర్థమవుతోంది? మన జీవితమే ఒక క్యాన్వస్. మనం సృష్టించబోయేది ఒక మాస్టర్పీస్, ఒక అద్భుతమైన కళాఖండం. ఈ పూర్తి చిత్రాన్ని మరోసారి చూద్దాం. మన పరిమితులు అనే గోడను మనమే బద్దలు కొట్టుకొని, మన చేతులతోని, మనకు నచ్చిన రంగులతో మన జీవితమనే చిత్రాన్ని గీస్తున్నాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, జీవితమనేది మనకు ఎవరో ఇచ్చేది కాదు, మనమే సృష్టించుకునేది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రతి ఒక్కరి జీవితం ఒక క్యాన్వాస్ అయితే, మరి దానిమీద గీయబడుతున్న చిత్రం ఏంటి? ఆ కళాఖండం ఎలా ఉండబోతోంది? ఈ విషయం గురించి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.